జనసేనని వెంట పెట్టుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీతో కమ్యూనిస్టులు జట్టు కట్టడానికి సిద్ధమైతే భారతీయ జనతా పార్టీ దూరం అయితే కాంగ్రెస్ పార్టీ దగ్గర అవ్వడానికి సిద్ధపడుతోంది. దీనికి తగినటువంటి వేదిక నిన్న జరిగింది. ఏదైతే వన్ టౌన్లో విజయవాడ వన్ టౌన్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మరుపిళ్ళ చిట్టి కార్యాలయం అంటే నా చిన్నప్పటి నుంచి ఉంది. ఆ కార్యాలయంది దేవాదాయ శాఖ స్థలం అంట. ఇంతవరకు అది బయటికి తెలియదు, అది ఎవరో దాతలు ఇచ్చారనుకున్నారు, కానీ దేవాదాయ శాఖ స్థలం అంట. దాన్ని తిరిగి తీసుకోవడానికి దేవాదాయ శాఖ ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో చిట్టి నగర్ కాంగ్రెస్ కార్యాలయం వద్ద గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. స్వతంత్రం ముందు నుంచి ఉన్న కార్యాలయం ఎండోమెంట్ హస్తగతం అవడాన్ని నిరసించారు గిడుగు రుద్రరాజు. కోర్టు ఆదేశాలకు నెల రోజుల సమయం ఉన్న అంటే కోర్టులో వేస్తే కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది అది తీసేసుకోమని. ఆదేశాల ప్రకారం అయితే ఇంకా టైం ఉంది, ఎండోమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎండోమెంట్ వారి ప్రయత్నాల్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ నేతలు. తమ కార్యాలయం విషయంలో హైకోర్టులో పిల్లు వేసేందుకు కాంగ్రెస్ వాళ్ళు సిద్ధమవుతుంటే పోలీసులతో వచ్చి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటే నిరసన జరిగింది. అంతవరకు ఒక ఆస్పెక్ట్. అయితే ఈ నిరసనలో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర పద్మశ్రీ, ఏఐసీసీ సెక్రటరీ మయ్యప్పన్, పోతిని వెంకటేశ్వరరావు, నరసేటి నరసింహారావు, గురునాథం, రామారావు, భాగ్యలక్ష్మి, ఖుర్షీదా నాయకులు పాల్గొంటే మద్దతుగా విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జి జనసేన పోతిని మహేష్, టీడీపీ నేతలు ఎంకే బేగ్ కూడా కాంగ్రెస్ నేతలకు మద్దతు పలుకుతాం అన్నటువంటిది ఇక్కడ కీలకమైంది.